వాక్యంలో చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి. చదవడం ప్రారంభిద్దామా? కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 and 7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘముతో ఒక హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఏమంటున్నారో తెలుసా? మీరు వేరు పారిన వారై, బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. రెండవదిగా మీరు చూసినట్లయితే పౌలు ఏమంటున్నారో తెలుసా అండి? ఒక ప్రిన్సిపల్ ఇస్తుంటున్నాడు, లేదా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశము పౌలు మనకి ఇస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటిదంటే, మొదటిగా ఈ వాక్యంలోనికి వెళ్ళక ముందు కొలస్సీలో ఉన్నటువంటి పత్రిక ఏంటిది, లేదా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఏంటిది అనేటువంటిది కొద్దిసేపు మనం ధ్యానించుకుందామండి. పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో, ఎఫెసీలో ఉన్నటువంటి పత్రికతో మరి పౌలు దేని గురించి రాశాడంటే, మరి యేసుక్రీస్తు యొక్క శరీరమును గురించి రాశాడండి. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము అంటే నథింగ్ బట్ చర్చ్, సంఘమును గురించి రాస్తాడండి. అవునా? కొలస్సీలో ఉన్నటువంటి సంఘముతో, లేదా కొలస్సీ పత్రికలో పౌలు దేని గురించి రాస్తున్నాడంటే హెడ్ ఆఫ్ చర్చ్, మరి సంఘము యొక్క శిరస్సును గురించి రాస్తున్నాడు. సంఘం యొక్క శిరస్సు క్రీస్తు అంటున్నాడు. జాగ్రత్తగా చూద్దామా? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో, ఎఫెసీ పత్రికలో మీరు చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరమైనటువంటి సంఘమును గురించి రాస్తున్నాడు. కొలస్సీలో ఉన్నటువంటి పత్రికను మీరు చూసినట్లయితే మరి సంఘం యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తును గురించి కొలస్సీలో ఉన్నటువంటి పత్రికలో మరి రాస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మరి చూడగలమండి. బైబిల్లో చూసినట్లయితే పౌలు అంటున్నాడు, కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. అంటే అర్థం ఏంటిదండి? అంగీకరించడం అంటే అర్థం ఏంటిదంటే నథింగ్ బట్ సాల్వేషన్, రక్షణ అనుభవము. ఒకవేళ నీటిలో మీరు బాప్తిస్మం తీసుకొని ఉంటారు, లేదా పాప క్షమాపణ కలిగి ఉంటారు. అవన్నీ కూడా ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బిగినింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితమునకు ఇది ఒక ప్రారంభమైనటువంటి దశ. లేదా ఒకవేళ మీరు అప్పుడే ఒక కిండర్ గార్డెన్ స్కూల్లో అందామా, చిన్నపిల్లలు చేరతారు కదండి, అటువంటి స్కూల్లో చేరినట్లు రీతిగా మీరు సమానమైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే పౌలు అంటున్నటువంటి మాట వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండాలి. నాకు అనిపించింది పౌలు ఏమని నిండాలని తెలుసా అండి? డైరెక్ట్గా ఈ మాట నిండాలి, మీరు వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండండి అని. అయితే పౌలు ఆ మాటను అనకముందు మరి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారో తెలుసా? మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా? చాలా మంది దేవుని బిడ్డలు విశ్వాసుల జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసా? వాళ్ళు క్రీస్తును అంగీకరించింటారు, అయితే వేరు పారిన అనుభవం కలిగి ఉండరు. రక్షణ అనుభవం కలిగి ఉంటారు, అయితే వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండరు. ఒకవేళ క్రీస్తుని గురించి వాళ్ళు తెలుసుకొని ఉంటారు, అయితే వారి జీవితంలో వేరు పారిన అనుభవం కలిగి ఉండరు. వేరు పారిన అనుభవం అంటే మరి యొక్క అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో నిలకడగా ఉండడము. కంటిన్యూ టు లివ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలకడమైనటువంటి జీవితం కలిగి ఉండడం. చాలా సందర్భాలలో క్రైస్తవుల జీవితంలో వేవరింగ్ మైండ్ ఉంటుందండి. కొద్ది కాలమేమో మంచిగా ఉంటారు, కొద్ది కాలమేమో చాలా మరి పాపంలో ఉంటారు. రక్షణ పొందినప్పుడు, నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒకవేళ 2-3 నెలలు క్రమము తప్పకుండా మందిరంకి వస్తుంటారు. అయితే ఆ తర్వాత ఏమైపోతుందంటే ఏముందులే అనేటువంటి తలంపులు రావడం ప్రారంభిస్తాయి. అయితే పౌలు అంటున్నాడు, బీ రూటెడ్ డీప్ ఇన్ క్రైస్ట్, మరి ఆయన యందు మీరు వేరు కలిగి ఉండండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ఒకసారి అదే భాగం చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. పౌలు స్పెసిఫిక్ గా ఒక మాట అంటున్నాడు, ఆయన యందు అనేటువంటి మాట ఎంఫసైజ్ చేస్తుంటున్న. ఆయన యందు మొదటిగా చూస్తే పౌలు అన్నాడు, మీరు యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, యాజ్ యు హావ్ రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్, మీరు క్రీస్తును అంగీకరించారు కదా. అయితే అంతవరకే సరిపోదు, వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండాలి. అయితే పౌలు స్పెసిఫిక్ గా ఈ మాట పలుకుతున్నాడు, ఆయన యందు. ఎందుకంటే ఆ మాట పలుకుతున్నాడు ఆయన యందు? చాలా మంది దేవుని బిడ్డలు ప్రభుని అంగీకరించింటారు, అయితే ప్రభులో వేరుపారిన అనుభవం ఉండదు. ప్రభుని అంగీకరించింటారు, సాతానులో వేరుపారినటువంటి అనుభవం కలిగి ఉంటారు. రక్షణ పొందాము అని అనుకుంటుంటారు, అయితే సాతాను యొక్క జీవితంలో ఉన్నామా, లేదా సాతాను యొక్క హృదయంలో వీరి యొక్క వేరు, లేదా వీరు వేరు పారినటువంటి అనుభవము వారు కలిగి ఉంటారు. అందుకే పౌలు చాలా కేర్ఫుల్గా రాస్తుంటున్నారు, మీరు క్రీస్తును అంగీకరించి ఉంటే ఆయన యందు మాత్రమే, బీ రూటెడ్ ఓన్లీ ఇన్ హిమ్,
ఆయన యందు మాత్రమే మీరు వేరు పారినటువంటి అనుభవము మరి కలిగి ఉండండి. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు వేరు పారినటువంటి అనుభవం ఉండడం కంటే క్రీస్తు నుండి వేరుపరచిన అనుభవంలో వాళ్ళు ఉంటారండి. వేరు పారినటువంటి అనుభవం వేరు, వేరు పరచబడినటువంటి అనుభవం వేరు. బాధాకరమైన విషయం, దేవుని బిడ్డలు వేరు పారినటువంటి అనుభవంలో ఉండరు. వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసా? క్రీస్తుకు వేరు అయిపోయినటువంటి రీతిలో వాళ్ళు ఉంటారండి. మీరు ఇంటి వల్లే కట్టబడుచు, మొదటిగా అన్నాడు క్రీస్తును మీరు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపడిన వారై, ఇంకా ఏమంటున్నాడు? ఇంటి వల్లే కట్టబడుచు. ఒక సామెత ఉందండి, ఏమని ఉంటుందంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంటే ఈ రెండు కూడా చాలా కష్టమైనవి ఇహలోక పరంగా. ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక రాత్రిలో జరగదండి. ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక వారంలో జరగదు. ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక నెలలో జరగదు. ఇట్ టేక్స్ మంత్స్, నెలలు జరుగుతాయి, కొన్నిసార్లు సంవత్సరము కూడా జరిగేటువంటి అవకాశం కూడా మరి కనిపిస్తుంది. అయితే పౌలు అంటున్నాడు, మరి మీరు ఇంటి వల్లే కట్టబడుచు. అంటే అర్థం ఏంటిదంటే ఏ ఇల్లు అయినా దేవుని బిడ్డలారా అది క్రిందికి వెళ్ళదు. మీరు ఏ ఇల్లును చూసినా అది పైకే వెళ్తుంటుంది. ఇల్లు అనబడినటువంటిది క్రిందికి ఎవరు కట్టరు కదండి. ఇల్లు అనబడినటువంటిది వాళ్ళు పైకే కడతారు. ఏ ఇల్లు అయినా, ఏ భవనమైనా మీరు చూసినట్లయితే. రెండవదిగా మనం ఏ ఇంటిని చూసినా బయట నుంచి అది చాలా బాగా కనిపిస్తుంటుంది. ఒకవేళ మంచి కలర్ఫుల్గా మనకి కనిపిస్తుంటుంది. అయితే కనిపించనివి ఏముంటాయో తెలుసా? లోపల ఉన్న ఫౌండేషన్. కనిపించినవి ఏముంటాయో తెలుసా? లోపల ఉన్నటువంటి పునాది, లేదా లోపల ఉన్నటువంటి పిల్లర్స్. ఆ యొక్క స్తంభములు ఎవరికి కూడా కనిపించవండి. వృక్షము కూడా మీరు చూసినట్లయితే బయటికి మనం చూసినప్పుడు అబ్బా ఎంత చక్కగా ఉందండి ఇక వృక్షము, లేదా ఈ చెట్టు ఎంత బాగుందండి చూడ్డానికి, మరి కళ్ళకు ఎంత ఇంపుగా, ఎంత ప్లెజెంట్గా ఉంది అనుకుంటుంటాం. అయితే లోపల ఉన్నటువంటి వేరు, లోపల ఉన్నటువంటి రూట్ అనేటువంటిది ఎవరికి కూడా కనిపించదండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట, మీరు వేరు పారినటువంటి వారై ఇంటి వల్లే మీరు కట్టబడుచు. ఒక చక్కటి సిద్ధాంతము, లేదా ఒక చక్కటి మాట పౌలు చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంటి వల్లే కట్టబడుచు. దట్ మీన్స్ ఇఫ్ యు వాంట్ టు గ్రో, మీరు ఎదగాలి అంటే పౌలు మొదటిగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మీరు వేరు పారిన అనుభవం కలిగి ఉండండి. బీ రూటెడ్ డీప్ ఇన్ క్రైస్ట్. ఆయన యందు మీరు వేరు పారినటువంటి అనుభవం మీరు కలిగి ఉండండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు మరి చదువుకుందామా? ఎఫెసియన్స్ 3:15-18. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును. చాలండి, పౌలు ఇక్కడ చూసినట్లయితే ఇంకొక రీతిగా మాట్లాడుతుంటున్నాడు. మొదటిగా మనం చూసాము బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. అయితే ఇక్కడ చూస్తే పౌలు అంటున్నాడు బీ రూటెడ్ ఇన్ లవ్. ప్రేమయందు వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, పౌలునేనా ఈ మాట రాసింది? పౌలు లాంటి వ్యక్తి అండి ఇటువంటి మాటలు రాసేది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు తెలుసు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును ఎంతగా హింసించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును ఎంతగా హింసించాడు, మరి స్త్రీలను ఎంతగా హింసించాడు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఎంతగా హింసించాడు. అయితే ఇప్పుడు అదే పౌలు అంటున్నటువంటి మాట, మీరు క్రీస్తు యందు మీరు వేరుపరచబడిన వారే, లేదా ఆయన ప్రేమ యందు వేరు పారినటువంటి అనుభవంలోనికి మీరు రండి. పౌలు పలుకుతున్నటువంటి మాట అండి. అంత మాత్రమే కాదు, పౌలు అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది కదా, సమస్త పరిశుద్ధులతో మిమ్ములను మీరు పోల్చుకోనండి. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు మరి ఇతరులతో ఏం పోల్చుకుంటారో తెలుసా అండి? వాళ్ళకి అది ఉందండి, మాకు ఇది లేదు. వారికి ఇంత పెద్ద ఇల్లు ఉంది, మాకేమో చిన్న ఇల్లు ఉంది. వారికి మంచి ఒకవేళ రేంజ్ రోవర్ కార్ ఉంది, మరి మాకు ఈ కార్ లేదు. ఒకవేళ వారికి ఒక మంచి బుల్లెట్ బైక్ ఉంది, మాకు లేదు. చాలా సందర్భాలలో ఇహలోకపరమైనటువంటి వాటితో పోల్చుకుంటుంటారు. కానీ పౌలు అంటున్నాడు సమస్తమైనటువంటి పరిశుద్ధులతో మీరు పోల్చుకోనండి. ఏం పోలిక అంట? బైబిల్లో రాయబడింది కదా, దాని పొడవు, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని యొక్క లోతు ఏంటంట అండి? ఆ ప్రేమ యొక్క పొడవు, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత? చాలా సందర్భాలలో మరి యవనస్తుల జీవితంలో మరి చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, మరి రాంగ్ పర్సన్ యొక్క ప్రేమ ఏంటో క్యాల్కులేట్ చేస్తుంటారు.
ఓ ఆ వ్యక్తి నన్ను ఎంత ప్రేమిస్తాడండి, పై నన్ను ఎంత ప్రేమిస్తాడు. అయితే పౌలు అంటున్నటువంటి మాట, సమస్త పరిశుద్ధులతో మిమ్మల్ని మీరు పోల్చుకోనండి. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సెయింట్స్. మరి సమస్తమైన పరిశుద్ధులలో ఉన్నటువంటి వారి ప్రేమ ఎత్తు ఎంత, వారి లోతు ఎంత, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంత, ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత, వాటితో మీరు పోల్చుకోవడం ప్రారంభించండి. పౌలు ఇటువంటి మాటలు పలుకుతున్నాడండి. అంత మాత్రమే కాదు, మన తెలుగు బైబిల్ మాత్రమే కనిపిస్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో కనిపించదు. బైబిల్లో రాయబడింది, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ఆయన ప్రేమ యందు వేరు పారినటువంటి వారై ఉండండి. మీరు క్రీస్తులో సంపూర్ణత, క్రీస్తులో మీరు పరితత్వము చెందినటువంటి వారుగా ఉండాలి, క్రీస్తులో పరిపూర్ణత కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే పౌలు అంటున్నటువంటి మాట, మరి ప్రేమలో వేరు పారినటువంటి వారుగా ఉండడం దేవుని యొక్క చిత్తం అండి. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 and verse 13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములయ్యున్నవి. చాలండి, పౌలుని అడుగుదాం. పౌలా, నీవేమో చెప్పావు కదా, మరి సమస్త పరిశుద్ధులతో నిన్ను నీవు కంపేర్ చేసుకొని నువ్వు చెప్పావు కదా, వారి యొక్క ప్రేమ యొక్క పొడవు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో నువ్వు చూడమని చెప్పావు కదా పౌలా. అయితే పౌలుని అడుగుదాం, ఇన్ని మాటలు నువ్వు చెప్తున్నావే, నీ సంగతి ఏంటి? పౌలు ఈ మాట చదివితే పౌలు యొక్క ఆత్మీయ జీవితం మనకు అర్థమవుతుందండి. పౌలు అంటున్నటువంటి మాట, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను బట్టి, ఆ శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. ఎంత గొప్ప మాట తెలుసా దేవుని బిడ్డలారా. పౌలు జీవితంలో అనేక మార్లు శ్రమలు వచ్చాయండి. అపోస్తల కార్యంలో కూడా పౌలు శ్రమల గుండా వెళ్ళాడు, అయితే చెరసాలలో వేయబడ్డాడు. అయితే కారణం ఏంటిదంటే తాను చేసినటువంటి పరిచర్యను బట్టి అయితే శ్రమ అనుభవం గుండా వెళ్ళాడు, అయితే ట్రిబులేషన్స్ గుండా వెళ్ళాడు. అయితే ఈసారి పౌలు యొక్క పరిచర్యను బట్టి పౌలుకు శ్రమలు రాలేదు. జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మీ నిమిత్తము నాకు శ్రమలు వచ్చాయి, నాకు వచ్చినటువంటి యొక్క పర్సిక్యూషన్, నాకు వచ్చినటువంటి యొక్క ట్రిబులేషన్స్ అనేటువంటివి మీ వలన, మీ నిమిత్తము నాకు వచ్చి ఉన్నాయి. అయితే వాటిని చూచి మీరు అధైర్యపడవద్దు. చాలా సందర్భాలలో ఎవరి ద్వారా అయినా మనకు ఒక చిన్న సమస్య వస్తే ఎంత తిట్టుకుంటాం కదండి వాళ్ళని, ఎంత కోపగించుకుంటామో కదా. పరిచర్యలో కూడా ఎవరైనా మనల్ని ఒక మాట అంటే పొర్రపాటున, ముఖ్యంగా దైవ సేవకుడు అండి, ముఖ్యంగా దైవ సేవకుడు చిన్న మాట అంటే ఇంకా ఎంత పెద్దగా మనం దాన్ని ఫీల్ అవుతామో. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ నిమిత్తము నేను శ్రమ పొందాను. పౌలు కొరకు కాదంట అండి, వారిని బట్టి పౌలుకు శ్రమలు వచ్చాయి. అయితే పౌలు అంటున్నాడు, వాటిని చూచి మీరు అధైర్యపడవద్దు. అంత మాత్రమే కాదు, పౌలు ఏమంటున్నాడు తెలుసా, వాక్యంలో రాయబడింది, ఇవి మీకు మహిమ కలుగు నిమిత్తము. ఇదేంటండి? శ్రమ ఏమో పౌలుకు, ఆ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల వలన శ్రమ ఏమో పౌలుకు, అయితే మహిమ పౌలుకు అనట్లేదు, మీకు మహిమ కలుగునట్లుగా అంటున్నాడు. అదే పౌలు యొక్క లోతు, అదే పౌలు యొక్క ఎత్తు, అదే పౌలు యొక్క వెడల్పు, అతనిలో ఉన్నటువంటి ప్రేమ, అతని యొక్క వేరు అంత ఎత్తుకు, అంత లోతుకు, అంత వెడల్పుగా మరి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూడగలమండి. పౌలు పరిచర్యలు మీరు చూసినట్లయితే పత్రికలలో పౌలు ఎక్కువగా దేని గురించి రాశాడో తెలుసా అండి? అంతరంగ పురుషుని గురించి రాశాడు. వేరు అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ మ్యాన్. వేరు అంటే అర్థం ఏంటిదంటే నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. వేరు అంటే అర్థం ఏంటిదంటే నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. అయితే పౌలు ఇక్కడ అంటున్నటువంటి మాట, ఈ వేరును గురించి రాయకముందు పౌలు ముందు వచనాలలో మీరు చూసినట్లయితే, మీ అంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా నిత్యము నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పౌలు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదండి, పౌలు జీవితంలోనే ప్రత్యేకత ఏంటిదో తెలుసా? హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అతడు ప్రార్థన యోధుడు. ఎంత ప్రార్థన యోధుడో తెలుసా? అతనికి శ్రమలు వచ్చాయి ఇతరుల వలన, అయితే వారికి మహిమ కలుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. నాకు కాదు మహిమ, నాకు వచ్చిన శ్రమలను బట్టి మీకు మహిమ కలగాలి. అటువంటి గొప్ప ప్రార్థన యోధుడండి. అయితే పౌలు అంటున్నాడు, మీ అంతరంగ పురుషుడు. వేరు అనేటువంటిది ఎవ్వరికి కనిపించదండి. బయటికి చెట్టు చూస్తే చాలా బాగుంటుంది, పునాది అనేటువంటిది ఎవరికి కనిపించదు, బయటికి చూస్తే చాలా బాగుంటుంది. అయితే ఒక వృక్షము ఎత్తు పెరగాలి అన్నా, ఒక వృక్షము బలమైనటువంటి చెట్టుగా ఉండాలి అంటే కూడా దాని వేర్లు చాలా ప్రాముఖ్యమైనది.
అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే యువర్ ఇన్నర్ మ్యాన్ నీడ్స్ టు బి రెన్యూడ్, యువర్ ఇన్నర్ మ్యాన్ నీడ్స్ టు బి స్ట్రెంథెన్డ్. మీ ఆంతరంగ పురుషులు బలపరచబడాలి, మీ ఆంతరంగ పురుషుడు నూతనపరచబడాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ప్రశ్న, లేదా ప్రభు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటిదో తెలుసా? మీరు ఆయన యందు వేరు పారిన అనుభవం కలిగి ఉన్నారా? మరి తప్పుడు సిద్ధాంతాలలోనికి వెళ్ళకుండా, లేదా రాంగ్ పర్సన్లోనికి మీరు వెళ్ళకుండా, లేదా మీ జీవితంలోకి రాంగ్ పర్సన్ రాకుండా ఆయన యందు వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉన్నారా? నీకు నీ దేవునికి మధ్యలో దేవుని చిత్తంలో లేని వ్యక్తి మరి రానంతగా ఆయన యందు వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉన్నారా? మొదటగా పౌలు అన్నటువంటి మాట మనం ధ్యానించుకున్నాం కదా. పౌలు ఏమన్నాడండి బైబిల్లో మరి చూసినట్లయితే, మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా, అంగీకరించడం వేరు, వేరు పారినటువంటి అనుభవం వేరు. రిసీవింగ్ క్రైస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. పౌలు అడిగినటువంటి మాట. రెండవదిగా, నీవు క్రీస్తును అంగీకరించావు, అయితే నీవు ఎక్కడ వేరు పారి ఉంటున్నావు? పొరపాటున ఏమైనా సాతానులో నీ వేర్లు ఉంటున్నాయా? మూడవదిగా పౌలు అంటున్నటువంటి మాట, వేరు పారిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉండాలి? ఇంటి వల్లే కట్టబడుచు, చక్కగా నీ జీవితం ఆత్మీయంగా ఇహలోకపరంగా నీ జీవితం నిర్మించబడాలి. అంటే అర్థం ఏంటిది? వేరుపారి కలిగి ఉండండి మొదటిగా. నాలుగవదిగా చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, సమస్త పరిశుద్ధులతో మీరు పోల్చుకోనండి. వేటిట్లో? బైబిల్లో రాయబడింది కదా, క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ప్రారంభించండి. తర్వాత పౌలు అన్నటువంటి మాట, మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను బట్టి నేను సంతోషించి ప్రార్థిస్తున్నాను, అవి మీకు కలుగునట్లుగా, అవి మీకు మహిమ కలుగునట్లుగా. ఆ శ్రమలు, నాకు వచ్చిన శ్రమలు మీకు మహిమ కలుగునట్లుగా. ఈరోజు దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న, నీ వేర్లు ఎంత లోతునకు వెళ్ళి ఉంటున్నాయి? నీ యొక్క వేర్లు క్రీస్తు యందు, దేవుని యొక్క ప్రేమ యందు నీ వేరు ఎంత లోతునకు వెళ్ళింది? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రము నాయన. మీరు ఇచ్చినటువంటి యొక్క చక్కటి సందేశము ప్రభువా, వేరు పారినటువంటి అనుభవం మేము కలిగి ఉండాలి అని మీరు మాకు సందేశం ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రము నాయన. క్రీస్తును అంగీకరించడం మాత్రమే కాదు, వేరు పారిన అనుభవం కలిగి ఉండాలి అని మీరు మాకు తెలియజేసి ఉంటుండగా, ఒక హెచ్చరిక మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం ప్రభువా. ఎవరైతే క్రీస్తును అంగీకరించి అంతవరకు మాత్రమే వారి జీవితం చాలు అనుకుంటున్నారు, వారందరి జీవితంలో వేరు పారిన అనుభవం మీరు వారికి దయచేయండి ప్రభువా. గ్రాంట్ దెమ్ లార్డ్, అది వారికి దయచేయండి ప్రభువా. తన క్రీస్తులో వేరు పారినటువంటి అనుభవం కలిగి వారు ఫలించినట్లుగా, వారు ఎదుగునట్లుగా, వారు అభివృద్ధి చెందినట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి. వేరు పారిన అనుభవం లేకపోతే తని నరకబడి, తని నరకాగ్నిలో వేయబడిను అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, మేము నరకబడి అగ్నిలో వేయబడడం కంటే నాయన నీలో వేరు పారి మేము ఫలించే జీవితము నాయన, ఫలభరితమైన జీవితం మీరు మాకు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ, యేసు నామమున నాయన ఎవరైతే వ్యాధిగ్రస్తులు తని రోగులుగా ఉంటున్నారు స్వస్థపరచండి ప్రభువా. వారి జీవితంలో నీ మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదములను మీరు కనపరచమని ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.